సో లక్ష్మీకాంత్ గారు మీరేం చెప్తారు? మరి ఏపీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మరి ఇప్పుడు జనసేన పార్టీ అంటే కూటమి ప్రభుత్వంగా మీరున్నారు. అందరూ కలిసే ఉన్నారు. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మీ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? మేము ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మేము ఒకటే మాట చెప్తున్నామండి. మద్యపాన నిషేధం చేసి నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే గెలిచిన తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లో పెట్టేసి ఎక్కడైనా కానీ ప్రతి షాపులో కూడా డిజిటల్ అమౌంట్లు లేకుండా స్కానర్ లేకుండా ఓన్లీ క్యాష్తోనే ఎక్కడైతే అమ్ముతున్నాడో మేము ఆ రోజే మేము గట్టిగా మాట్లాడాం. ప్రతిసారి కూడా మా అధికార ప్రతినిధులు కూడా జనసేన లీడర్లు కూడా ప్రతి సభలో కూడా చెప్తున్నాం, జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇది మోసం చేస్తున్నాడు, ఇటు పక్కన పథకాలు ఇస్తున్నాడు, రాత్రికి మన డబ్బులు ఇట్లా లాగేసుకుంటున్నాడు మద్యం ద్వారా అని చెప్పేసి చెప్తానే ఉన్నాం. కానీ ఇదేంటంటే ఇప్పుడు ఆ రోజేమో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడదాం అనుకున్న వ్యక్తిని నోరు నొక్కేసరి ఇవాళ రోజున ఆ వ్యక్తి గట్టిగా మాట్లాడేసరికి ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ఢిల్లీ స్కామ్ కానీ ఇటు పక్కన కేరళ రాష్ట్రాలు కానీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ 100 కోట్లలో మనం లెక్కేసుకుంటే ఇవాళ రోజున ఇక్కడ 1000 కోట్లు అయిపోయింది. 1000 కోట్లు అయిపోయి సునీల్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాదులో సునీల్ అనే వ్యక్తి ద్వారా అది ఎట్లాగైపోయిందంటే రాష్ట్రం కాదు దేశాలు తరలి మొత్తం అంతా వెళ్ళిపోయింది అమౌంట్ అంతా. దానికి తోడు 18,000 ప్రభుత్వ ఖజానా గండి పెడుతుంటే దాంట్లో కొన్ని కంపెనీలకి కమిషన్లు ఇవ్వంగా అంటే నాసిరకం మందులు ఇచ్చినందుకు ఎక్కడైనా కానీ కొంచెం మార్జిన్ పెట్టుకొని ఒక స్వచ్ఛమైన మందుని ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లాంటిది నాసిరకం మందులు ఇచ్చిన దానికి వాళ్ళకే తిరిగి మళ్ళీ కమిషన్లు ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ అట్లా చేసుకొని మధ్యవర్తితులుగా కొంతమంది నాయకులే కావచ్చు లేదంటే కొంతమంది అధికారులే కావచ్చు మధ్యవర్తులను పెట్టుకొని వాళ్ళకు కొన్ని కమిషన్లు ఇవ్వంగా 10,000 కోట్ల వరకు ఇవాళ రోజున తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది. తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా వెళ్ళిపోయింది? ఆ రోజే మేము గట్టిగా మాట్లాడితే ఏమయ్యి ఉండదులే అన్ని అంతంత కంటైనర్లో ఎట్లాగెళ్తుంది అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇవాళ రోజున ఒక సిట్ విచారణ వేసిన తర్వాత ఒక 7 సభ్యులతో ఒక బృందం ఏర్పడిన తర్వాత మొన్న విజయసాయి రెడ్డి గారు సిఐడి దగ్గరికి వచ్చి త్వరలో కొన్ని వివరాలు నేను ఒక వ్యక్తి పేరు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత త్వరలో వివరాలు కూడా మేము బయట చెప్తాం అన్న తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళలో వణుకు పడుతుంది. ఇది ఎంత దూరం వెళ్తుంది? ఎందుకంటే ఇది ఏదో శుక్రవారం పూర్తి చేస్తే ఆదివారం పూర్తయినట్టుగా లేదు. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పాటు ఎట్లా దోపిడీ చేసిందంటే ఆ రాష్ట్రంలో కరోనా టైంలో కూడా టీచర్లని లైన్ దగ్గర వాచ్మెన్లుగా నిలబెడతా వాళ్ళని కూడా ఉపయోగించుకొని వీళ్ళు ఖజానా జోబులు నింపుకున్నారు కరోనా టైంలో కూడా. అట్లాంటిది వైసీపీ ఎంత భారీ కుంభకోణం చేసిందంటే అంటే మాకు ఇప్పటివరకు అంత లెక్కలు తెలియలే, కానీ వాళ్ళ రోజున ఇంత కుంభకోణం చేసిందనేసరికి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీని మించి చేసిందంటే దీంట్లో ఒక గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యావరేజెస్లో ఉన్న కొంతమంది అధికారులు ఈ డేటా అంతా కూడా డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేది కసిరెడ్డి రాజుగారి దగ్గరికి. అట్లాంటిది చాలా ఇది ఎట్లా ఉందంటే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ వాళ్ళ రోజున బయటపడింది. ఈ బయటపడింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది కదండి. రేపొద్దున్న ఒక వ్యక్తితో అయితే జరిగేదైతే కాదు, ఏకదాటిగా ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్ష అర్హులు అవ్వాలి, ప్రతి ఒక్కరు శిక్ష పడాలి, అయినప్పుడే బాగుంటుంది. ఇది విషయమే కాకుండా రేపొద్దున్న కొన్ని వ్యవస్థల్లో కొన్ని శాఖల్లో జరిగిన అవినీతి అవకతలు కూడా బయటకు వస్తున్నాయి, దాని ప్రకారంగా కూడా జరుగుతాయండి.